పుచ్చకాయ ఇప్పుడు తినేసి ఇంటికి బయలుదేరాం. ఏమి ఈ రూమ్లో నువ్వు చెప్పాలి, ఏదో వీడియో రాలే. ఒక ఏం చేస్తున్నావు? పుచ్చకాయ కడుగుతుండు మా తమ్ముడు. ఎండకు వేడంతా కడిగి ఇప్పుడు దాన్ని తినేసి వెంట తినే మళ్ళీ ఇంటికి పోవాలి. పుచ్చకాయ పండుదని చెప్పి ఇచ్చిండు, కాకపోతే ఇక్కడ వస్తే పచ్చిది ఇంకా పండలేదు. తినేసి ఒక 2 ముక్కలు ఇంటికి పోతే అయిపోయాయి. వాళ్ళంతా డిజైన్లో పోసి పుచ్చకాయ అయితే తిన్నాం. పండితే బాగుంటుంది ఇది కదా. ఎండ పాలు అయ్యాయి, ఇప్పుడు ఎండ నుంచి ఇప్పుడే నీడలోకి వచ్చి కూర్చుని ఒక పుచ్చకాయ అయితే తిని పుచ్చకాయ తిన్నాక ఇంటికి వెళ్దాం. పుచ్చకాయ వాడు పండుది అని చెప్పించిండు, ఇది మొత్తం పచ్చిది అయిపోయింది. అయినా పర్లేదు తింటున్నా. ఎప్పుడు ఇంటికి ఎన్నింటికి మా చెల్లి వీడియోలో రానంటుంది కదా ఇంటిలో. అది మెరుగుతిగా ఎన్నింటికి పోతావు? 3 o'clock స్టార్ట్ అవుతుంది. కానీ అదొక స్కూల్ ఉండిపోయింది కదా, సెయింట్ పాల్సా, లిటిల్ ఫ్లవర్స్ ఉండిపోయింది. ఎట్లా ఇక్కడ నడుచుకుంటూ పోవచ్చు లిటిల్ ఫ్లవర్స్. డైరెక్ట్ వాక్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకే అన్నయ్య బాగుంది. ఏదైనా కాయ ఉంటాయి కదా. గింజలు కూడా నాకు అడిగింది రాదు ఇప్పుడు దాకా. బాగా పచ్చింది పండుగ అయింది. చివరిది చెప్పలేదు నువ్వు పండితే ఎంత బాగుండు. ఇక ఈ చివరిది ఉందా, కీరు దోసకాయ ఉంటుంది, నా టేస్ట్ వస్తుంది కదా. ఇంకా ముఖ్య దండం తింటా ఇంటికాడ తినకపోతే మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను తినకుండా వెళ్ళినా తినలే పొద్దున. అది పరిస్థితి. చెల్లి ఒక స్కూల్ మిస్ అయింది, ఇంటికి వెళ్తుందా ఉంటుందో తెలియదు. ఇట్లా అయింది మంచిగా పడుతుంది. ఎవరి హీరో పోతే మంచిదే. పుచ్చకాయ తిన్నాం, పండు పుచ్చకాయ ఇచ్చిండు. ఒకసారి మీరు చూడండి, అందులో పండు ఏడుందో తెలియదు. ఇదిగో పుచ్చకాయ కీర దోసకాయ ఇచ్చిండు. సేమ్ నిజంగా కీర దోసకాయ లాగా ఉంది, ఇంకా చెప్పలేదు. అది పరిస్థితి. తినేయి అన్నంతో చాలా తక్కువ ఆనలే. అదే సినిమాలో డైలాగ్ ఉంటది, నా కండలు కాశ్మీరం మజేల్స్ పిండికి నా తర్వాత కండలు కాశ్మీరం తర్వాత నాగేశ్వరరావు ఉంటాడు కదా, వీరభద్ర సినిమా పోదాం. ఏంది డైరెక్ట్ గార్డెన్స్ ఆఫ్ గెలాక్సీలో ఇట్లా పెట్టి 2 కొలత ఇట్లా కార్ని ఆఫ్ చేస్తాడు. సేమ్ అదే సీన్ అట. గెలాక్సీ కాదు, అసెసిన్ క్రీడ్ లో గార్డెన్స్ ఆఫ్ గెలాక్సీ 2 కర్బుడ్ షాట్స్ ఉంటాయి. అది గార్డెన్స్ ఆఫ్ గెలాక్సీ కాదు, అది గార్డెన్స్ ఆఫ్ గెలాక్సీ, మార్వెల్ గార్డెన్స్ ఆఫ్ గెలాక్సీ కాదు, వేరే గార్డెన్స్ ఆఫ్ గెలాక్సీ. నాకు తెలిసి అది అసెసిన్ క్రీడ్ ఉంటది, వంకర్ ఉంటది, బ్లాక్ కలర్ కత్తులు 2 ఉంటాయి. తీసి కారు మధ్యలో. ఇంకొకటికి ఏంటంటే టెలిపతి పవర్ ఉంటది, ఇంకొకటికి స్టోన్స్ ఉంటాయి, 3 స్టోన్లతో ఇట్లా వైబ్స్ లెక్క వస్తాయి. అది గార్డెన్స్ ఆఫ్ గెలాక్సీ కాబట్టి మార్వెల్ కాదు. పెద్ద సినిమా పోదాం. June 4 పెద్ద అట ఒకటి స్టోరీ రిలీజ్ చేస్తాడు యూట్యూబ్ లో. ఏమంటాడు, ఫస్ట్ సీన్ లో పోతే హీరో గాడు పల్లెటూరు, అన్ని స్పోర్ట్స్ ట్రైలర్ లో అదే ఉంది. వాడు అన్ని ఆడతాడు, క్రికెట్, కుస్తీ, రన్నింగ్. తాత సగంలో ఏంటంటే వాడి మధ్యలో గేమ్ వద్దంటూ, తాత క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే వాడి కాలే రాకపోతే సింగిల్ కాల్తో హ్యాండిక్యాప్ కోట పరిగెడతాడట. టిపికల్ హ్యాండిక్యాప్ అక్కడ మెడల్ తెస్తాడట వాళ్ళ ఊళ్ళో రైల్వే స్టేషన్ కోసం అట. రైల్వే స్టేషన్ ఆల్రెడీ ఉన్నట్టుంది. రైళ్ళు ఆగట్లేదు వాళ్ళ ఊర్లో, స్టేషన్ లేదు, ట్రాక్ ఉంది స్టేషన్ కోసం. అదే గంగోత్రి సినిమాలో ప్రకాష్ రాజ్ అనుకుంటే బాగున్నాడు. పోయి ఢిల్లీ హైకమాండ్ దగ్గర పోయి గద్దె పెట్టి స్టేషన్
మంచిగా మారుతాను వైట్ డ్రెస్ డ్రెస్ ఫేస్ మీద పడుతుంది ప్లస్ కుట్టించిన డ్రెస్ కదా కరెక్ట్ ఫిట్టింగ్ కూడా అదే వేరే అనుకో ఇంత లుంబు లుంబు ఇది కొట్టించలే నాకు సరి టైట్ ఇచ్చి పొట్ట పెద్దది అదే కొట్ట వస్తుంది నెక్స్ట్ బర్త్డే నేను తగ్గిస్తాడు నెక్స్ట్ బర్త్డే కదా దాని ముచ్చట్లో కూడా కూర్చున్నప్పుడు రికార్డ్ చేసుకుని పెడతాను అన్నీ పెడతారే ఉన్నది ఎవరో ముందన్నా పప్పలు. ఏం నేను ఇంటికి పోయి తినాలి పొద్దున కూడా తినలేక అన్నం ఫుల్ తినకపోతే సాయంత్రం నాకు మంటలు ఉంటాయి ఎందుకు వచ్చింది ఏ స్కూల్ అవకాశ స్కూల్ చూడాల్సిందేనా నేనేం చేయాలి మరి ఏం చేసినా నన్ను ఎందుకు ఆపుతాను? ఏం చేద్దాం మరి నాకు కూడా అది ఎవరి ఇంట్రెస్ట్ చూపించాలి అంతగా అనుకుంటాను ఏదో షార్ట్ అనుకో వచ్చిన చూసిన వర్షాల్లో నాకు షార్ట్ వీడియోస్ అంటే నచ్చదు ఎందుకంటే షార్ట్స్ ఏదైనా షార్ట్ చూస్తాను ఎక్కువ చూసాను. అందరు షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ టిక్ టాక్ ఇట్లా తిప్పాలి వీడియో అయితే ఇట్లా ఎవరు చూస్తారో బద్దగా షార్ట్స్ అనుకో నేను కూడా షార్ట్స్ వీడియో తీస్తాను ఇలా కాదండి షార్ట్సే బెటర్ ఓకే బాయ్ తర్వాత కలుద్దాం ఉంటాను నెక్స్ట్ టైం అందరు తినండి టాటా టాటా